అడవిరాజు కేసరి. ఆ అడవి రాజ్యానికి బలరాజు అనే సింహం మహారాజు. ఒక ఉదయం రాజు తన కొడుకు చిన్నారి కేసరిని ఒక ఎత్తైన బండపైకి తీసుకువెళ్ళి, చూడు కేసరి, ఈ అడవి అంతా మనదే, ఇక్కడి జీవన చక్రాన్ని మనం గౌరవించాలి అని చెప్పాడు. కాని పొదలచాటున క్రూర అనే పులివారిని అసూయతో చూస్తోంది. బలరాజు తర్వాత తానే రాజు కావాలని దాని దురాశ. క్రూర ఒక కుట్ర పన్నింది. అది అడవి దున్నల గుంపును బెదరగొట్టి కేసరివైపు పరుగులు పెట్టేలా చేసింది. బలరాజు తన ప్రాణాలకు తెగించి కేసరిని రక్షించాడు. కాని ఆ తొక్కిసలాటలో తను ప్రాణాలు కోల్పోయాడు. క్రూర ఆ అవకాశాన్ని వాడుకుంది. ఇదంతా నీవల్లే జరిగింది, ఇక్కడి నుండి పారిపో, మళ్ళీ ఎప్పుడూ తిరిగిరాకు అని ఏడుస్తున్న కేసరిని బెదిరించింది. భయంతో అపరాధభావంతో కేసరి తన ఇంటి నుండి చాలా దూరం పారిపోయాడు. ఆ దట్టమైన అడవిలో దారి తెలియక ఒంటరిగా మిగిలిపోయాడు. అలసిపోయి సొమ్మసిల్లి పడిపోయిన కేసరిని కోతి అనే ఉల్లాసమైన కోతి, భోలు అనే దయగల ఎలుగుబంటి చూశాయి. అవి కేసరిని చేరదీసి ధైర్యం చెప్పాయి. కోతి, భోలు కేసరికి చింతలేని జీవితం అనే కొత్త జీవితాన్ని నేర్పించాయి. కేసరి తన గతాన్ని మర్చిపోయి వారితో పాటు పెరిగి పెద్దవాడయ్యాడు. ఒక రాత్రి ఒక తెలివైన ముసలి గుడ్లగూబ కేసరిని కనుగొని, నీ అడవి రాజ్యం క్రూర పాలనలో నాశనమవుతోంది, నీ తండ్రి స్థానాన్ని నువ్వే తీసుకోవాలి, ఇది నీ బాధ్యత అని గుర్తుచేసింది. కేసరి తిరిగి తన రాజ్యానికి వెళ్లాడు. అడవి అంతా పాడుబడినట్టు ఉంది. తను చిన్నప్పుడు నిలబడిన అదే బండపై క్రూరను ఎదుర్కొన్నాడు. గర్వంతో క్రూర బలరాజు మరణం వెనుక ఉన్న నిజాన్ని బయటపెట్టింది. భయంకరమైన పోరాటం తరువాత కేసరి క్రూరను ఓడించి తన సింహాసనాన్ని తిరిగి దక్కించుకున్నాడు. ఆకాశం నుండి వర్షం కురిసి అడవికి కొత్త జీవాన్ని ఇచ్చింది. కేసరి గర్జించగా అడవిలోని జంతువులన్నీ గౌరవంతో తలవంచాయి.